హలో గాయ్స్, వెల్కమ్ టు యానిమ్ తెలుగు వరల్డ్. ఇవాళ మనం మాట్లాడుకునే యానిమ్ వచ్చేసి డన్ డడన్ సీజన్ 2. సీన్లోకి వెళ్ళిపోతే లాస్ట్ ఎపిసోడ్లో ఓకురున్ తన పవర్స్ని కంట్రోల్లో ఉంచుకోలేక జీజీ మీదకి వెళ్తాడు. తను తానే చంపుకోవాలని ప్రయత్నిస్తాడు. ఓకురున్ జీజీని అటాక్ చేస్తూ ఉన్న జీజీ ఓకురున్ అండ్ మోమోని సేవ్ చేయడానికి చూస్తాడు. అలాగే ఆ ఎత్తవం కూడా వీళ్ళు చేసే సౌండ్స్ని బేస్ చేసుకుని వీళ్ళని అటాక్ చేయాలని చూస్తుంది. ఓకురున్ చాలా సఫర్ అవుతాడు తను తాను చంపుకోవాలని. ఓకురుని చూసి జీజీకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని వాళ్ళే చంపుకున్నట్టు గుర్తుకు వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ని తనే కాపాడినట్టు కూడా గుర్తుకు వస్తుంది. ఆ సిచ్యువేషన్ లాగానే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కూడా. మోమో అండ్ ఓకురున్ ఇద్దరూ చంపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మోమో తనని తాను పొడుచుకుంటుంది. ఆ మూమెంట్లో టర్బోగ్రాని ఉండడం వల్ల తనని కాపాడుతుంది. వెంటనే జీజీ మోమో అండ్ ఓకురున్ చేతుల్ని కట్టేస్తాడు. సో దానివల్ల వాళ్ళని వాళ్ళు చంపుకునే ఛాన్స్ ఉండదు అని. జీజీకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్క ముక్క కూడా అర్థం కాదు. టర్బోగ్రాని జీజీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ ఎర్త్వార్మ్ రిలీజ్ చేసే సైకిక్ వేవ్స్ వల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి రివీల్ చేస్తుంది. ఈ సైకిక్ వేవ్స్ వల్ల సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. వీళ్ళ మైండ్లో అది తప్ప ఇంకో ఒపీనియన్ ఉండదు అని అయితే చెప్తుంది. మరి జీజీ మీద ఎందుకు వర్కౌట్ అవ్వడం లేదు అని తనకి తానే డౌట్ వస్తుంది. అప్పుడు మోమో తన పవర్స్ యూజ్ చేసి తనని తాను చంపుకోవాలని ట్రై చేస్తుంది. మోమోని జీజీ డిఫెండ్ చేస్తూ ఎర్త్వార్మ్ ముందుకు వెళ్తాడు. జీజీ ఎర్త్వార్మ్ ముందుకి వెళ్ళినా తనకి ఎటువంటి ప్రభావం జరగదు. ఇప్పుడు మనకు ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ని చూపిస్తారు. అదేంటో క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి కూడా ఉండదు. ఎర్త్వార్మ్ దగ్గరకు వచ్చే కొలది వాళ్ళని వాళ్ళు చంపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. జీజీ వాళ్ళని తీసుకొని దానికి దూరంగా వెళ్ళే ప్రాసెస్లో స్లిప్ అవుతాడు. దానివల్ల కథ మళ్ళీ ముందుకు వచ్చి వాళ్ళని వాళ్ళు మళ్ళీ చంపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎర్త్వార్మ్ వాళ్ళ ముందుకు వస్తుంది. జీజీ వెళ్ళి ఓకురున్ అండ్ మోమోని స్టాప్ చేస్తాడు. అండ్ మళ్ళీ ఆ మిస్టీరియస్ బీయింగ్ని అయితే చూపిస్తారు. ఒక అన్నోన్ బీయింగ్ కనిపిస్తుంది. అది ఏలియన్నా, మానిస్ట్రా లేక హ్యూమనా అనేది మనకు ఒక క్లారిటీ ఉండదు. ఆ బీయింగ్ వచ్చి ఎర్త్వార్మ్ ఎదురుగా నిలబడుతుంది. దానివల్ల ఎర్త్వార్మ్ సైకిక్ వేవ్స్ ఎఫెక్ట్ అనేది తగ్గి ఓకురున్ అండ్ మోమో నార్మల్గా మారుతారు. అండ్ ఆ బీయింగ్ వెనక్కి తిరుగుతుంది. అది చాలా డేంజరస్ అని టర్బోగ్రాని అంటుంది. దాని కళ్ళల్లోకి చూడటం వలన కూడా మీరు సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. అది కూడా సేమ్ ఎర్త్వార్మ్ లాంటిదే అని చెప్తుంది. ఆ మూమెంట్లో ఆ బీయింగ్ ఎర్త్వార్మ్ ముందుకు వచ్చి నిలబడడం వలన వీటి రెండింటి సేమ్ పవర్స్ ఉండడం వలన వీటి రెండింటికి క్లాషెస్ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మేజర్ పాయింట్ ఉంది. ఎర్త్వార్మ్ సైకిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ స్పెసిఫిక్ బీయింగ్ సైకిక్ వేవ్స్ని రిలీజ్ చేయదు. ఈవిల్ ఐ యూజ్ చేస్తుంది. సో ఆ ఈవిల్ ఐ చూడడం వల్ల ఇన్స్టెంట్గా సూసైడ్ చేసుకుంటాము అని చెప్పి టర్బోగ్రాని అంటుంది. ఓకురున్ అండ్ మోమో నార్మల్ అయ్యారు కాబట్టి ఆ ఎర్త్వార్మ్ని ఫాస్ట్గా అంతం చేద్దాం అనుకుంటారు. ఓకురున్ వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ ఎర్త్వార్మ్ని సగానికి కట్ చేస్తాడు. ఎర్త్వార్మ్ తల తెగి పడుతుంది. వెంటనే అది రీజనరేట్ అవుతుంది. అంతకు ముందు కన్నా వైల్డ్గా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఓకురున్ అయితే మళ్ళీ తిరిగి రాడు. జీజీ అండ్ మోమో ఆ బీయింగ్ అలా పారిపోతున్న ప్రాసెస్ లోనే ఆ బీయింగ్ జీజీ ముందుకు వచ్చి ఈవిల్ ఐతో కళ్ళలోకి చూస్తాడు. టర్బోగ్రాని అన్నట్టుగా సూసైడ్ ఏమి చేసుకోడు. కానీ జీజీ సడన్ గా ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఒక చిన్న పిల్లవాడు వైట్ హెయిర్ తో ఉంటాడు అన్నమాట. తనని బంధించి ఉంచుతారు. తను చూడ్డానికి చాలా రోజుల నుంచి భోజనం చేయనట్టే ఉంటాడు. ప్రెజెంట్ అయితే తన ముందు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళతో ఆడుకోవాలని ఆ పిల్లవాడికి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని గుర్తు చేసుకుంటూ నవ్వుతూ ఉంటాడు. తరువాత మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ కీటో ఫ్యామిలీ వాళ్ళు లాస్ట్ 200 ఇయర్స్గా బలిస్తున్న వాళ్ళలో ఈ అబ్బాయి కూడా ఉంటాడు. తనని టోటల్గా కాల్చి బలిస్తారు. ఈవెన్ తన లాస్ట్ విష్ ఏమిటి అంటే మిగతా పిల్లల్లాగానే తను కూడా ఆడుకోవాలని. సీన్ కట్ చేస్తే ఆ అబ్బాయి ఒక హౌస్లో ఉంటాడు. ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీలో ఆ అబ్బాయికి తప్ప ఇంకా మిగతా వాళ్ళకి కనిపించడు. ఆ చిన్నపిల్లవాడు చూసినప్పుడల్లా ఆ అబ్బాయి స్మైల్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఆ అబ్బాయి నవ్విన ప్రతిసారి టైం అనేది స్పీడ్గా గడిచిపోతుంది. ఒక టైంలో ఆ చిన్న అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి చెబుతాడు గోస్ట్ ఉంది అని. వాళ్ళకి కనిపించకపోవడంతో వాళ్ళు నమ్మరు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోతారు. వాళ్ళ పేరెంట్స్ చనిపోగానే కీటో ఫ్యామిలీ పెద్ద వస్తుంది. ఆ చిన్నపిల్లవాడిని కూడా బలి ఇవ్వాలి అనుకుంటుంది. బట్ ఆల్రెడీ ఆ వైట్ హెయిర్ అబ్బాయికి వీళ్ళ గురించి తెలుసు. కానీ ఆ చిన్నపిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. కట్ చేస్తే ఆ చిన్నపిల్లవాడిని చైర్కి కట్టేస్తారు. వైట్ హెయిర్ అబ్బాయి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తను ఒక ఆత్మ అవ్వడం వల్ల ఏ యూజు ఉండదు. అండ్ ఆ వైట్ హెయిర్ అబ్బాయి చాలా డెప్త్గా ఆలోచిస్తూ ఉంటాడు.
ఆ పెయిన్ వల్ల తను ఈవిల్ ఐగా మారతాడు. ఆ మెమోరీస్ అన్ని జీజీ చూస్తాడు. మోమో తన పవర్స్తో ఆపడానికి ట్రై చేస్తుంది. తను మంచివాడు అని జీజీ మోమోతో అని ఆపేస్తాడు. అండ్ ఈవిల్ ఐని తీసుకుని జీజీ కిందకి వెళ్తాడు. నువ్వు కిందనేగా ఉండేది అని చెప్పి జీజీ అంటాడు. వెళ్ళగానే ఆ వైట్ హెయిర్ అబ్బాయి అక్కడే ఉంటుంది. జీజీ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. మోమో అండ్ టర్బోగ్రాని దగ్గరకు వెళ్ళకు, అది చాలా డేంజర్ అని చెప్పినా జీజీ ఏమీ వినిపించుకోకుండా దగ్గరికి వెళ్తాడు. చాలా మంచివాడు, మనలాంటి వాడే అని చెప్పి జీజీ అంటాడు. అండ్ అప్పుడు ఆ ఎర్త్‌వార్మ్ కూడా చాలా వైల్డ్‌గా అయిపోతుంది. ఏదో తెలియని గమ్ లాంటిది విడుదల చేస్తుంది. అది స్టిక్కీగా ఉండటం వల్ల జీజీ అండ్ మోమో ఇరుక్కుపోతారు. కట్ చేస్తే ఓకరన్ ప్యారలైజ్ అయిపోయి ఉంటాడు. మోమో తన పవర్స్తో తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ జీజీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వడు. జీజీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. ఆ వైట్ హెయిర్ అబ్బాయి దగ్గరికి వెళ్తాడు. ఇన్ని రోజులు నేను నిన్ను హేట్ చేశాను, కానీ నువ్వు నాకన్నా చాలా ఫేస్ చేశావు. నీతో నేను ఆడుకుంటా అని జీజీ ఆ అబ్బాయితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇప్పటి నుంచి నీతో నేను ఉంటాను, లైఫ్ టైం ఉంటాను అని చెప్పి జీజీ అంటాడు. సో ఫైనల్గా నువ్వు ఆ మాట చెప్పావు అని జీజీ యొక్క బాడీని ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. కట్ చేస్తే ఆ గమ్ స్టిక్కీగా ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఆ ఎర్త్‌వార్మ్ తినేయడానికి వచ్చేస్తుంది. జీజీ లేచి ఆ ఎర్త్‌వార్మ్‌ని ఒకే ఒక్క తన్ను తన్నుతాడు. ఒకే దెబ్బకి నేలకి అతుక్కుపోతుంది. జీజీ ఇలా అంటాడు, అండ్ ఫైనల్లీ నేను ఈ బాడీని తీసుకున్నాను. ఇప్పుడు నేను హ్యూమన్స్ మీద రివెంజ్ తీసుకుంటా అని అంటాడు. మోమోని గోడకేసి కొడతాడు. నీ దగ్గర ఏవో విచిత్రమైన పవర్స్ ఉన్నాయి అని అంటాడు. టర్బోగ్రానీని చూసి నువ్వు ఒక యోకాయి కదా, ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు హ్యూమన్స్కి హెల్ప్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతాడు. అడగడానికి నువ్వెవడురా అని చెప్పి టర్బోగ్రానీ అంటుంది. అండ్ ఇదే మూమెంట్లో ఎర్త్‌వార్మ్ రీజనరేట్ చేసుకుని అటాక్ చేస్తుంది. దాన్ని జీజీ ఆపేస్తాడు. అండ్ ఆపి ఎర్త్‌వార్మ్‌ని పారిపోయేలా చేస్తాడు. మోమోకి అసలు ఏం అర్థం కాదు. అప్పుడు టర్బోగ్రానీ అంటుంది, ఆ సైకో మీకు చాలాసార్లు చెప్పింది జీజీ ఒక జీనియస్ అని, నువ్వు అర్థం చేసుకోలేదు అని టర్బోగ్రానీ అంటుంది. అండ్ జీజీ మోమోని అటాక్ చేయడానికి వస్తాడు. మోమో కన్నా జీజీ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. జీజీని మోమో డిఫెండ్ చేయలేకపోతూ ఉంటుంది. జీజీ ఒక పవర్ఫుల్ అటాక్ చేసే టైంలో ఓకరుని వచ్చి ఆపుతాడు. మోమో చూసి షాక్ అవుతుంది. ఎంత ధైర్యం ఉంటే మోమోని అటాక్ చేస్తావు అని ఓకరున్ అంటాడు. ఈ సీన్ అయితే అదిరిపోతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 2 కంప్లీట్ అయింది. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్.